అంశాలు. ఒకటి, వల్లభనేని వంశీ ఎమ్మెల్యే కాదు, హ్మ్. ఎమ్మెల్యే ముసుగులో ఉన్న గ్యాంగ్స్టారు. ఆయన జీవిత వివరాలు తెలుసుంటే నేను చెప్పే విషయం అర్థమవుతుంది. జర్నలిస్ట్గా నాకు ఆయన జీవితం కూడా తెలుసు. ఏంటి మీకు తెలిసిన నా జీవితం? నాది విజయవాడే. ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేశాడు. గన్నవరంలో బాలవర్ధన్కి ఎదురుగా నిలబడిపోయి ఆయన్ని నమ్మి ఆయనకి సీట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అందుకని చరిత్ర చరణం జీవితం. ఆయన ఒక గ్యాంగ్స్టారు. లేదంటే గన్నవరం మొద్దు సీను. బావ కళ్ళల్లో ఆనందం చూడటానికి మొద్దు సీను పట్టాలరావుని ఎలా అయితే చంపాడో, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటానికి భువనేశ్వరి దేవిని శాసనసభలో ఈనాతిహీనమైన పదజాలతో దూషించాడు. రెండోది, ఆయన ఫోన్ కనుక పోలీసులు స్వాధీనం చేసుకుంటే మొత్తం జీవితం బయటపడుతుంది. ఫోన్ అంటే ఏంటి వర్మ గారు? మొత్తం జీవితం కదా. అన్ని బొమ్మలు ఉంటాయి కదా, అన్ని సమాచారాలు ఉంటాయి కదా, హ్మ్. అన్ని లావాదేవీలు ఉంటాయి కదా. వల్లభనేని వంశీ ఫోన్ కనుక పోలీసులు స్వాధీనం చేసుకొని విచారణ చేయగలిగితే మనకు తెలిసింది అంతే, మొత్తం చరిత్ర తెలుస్తుంది. మూడోది, వల్లభనేని వంశీని అరెస్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినందుకు కాదు, భువనేశ్వరి దేవిని తిట్టినందుకు కాదు, ఒక దళితుడైన సత్యవర్ధన్ని అంటే పిటిషనర్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కంప్యూటర్గా పనిచేసి ఆనాడు బాధితుడిగా ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి వృషణాల మీద కొట్టి బెదిరిస్తే ఆ కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ చేశాడు. నిజానికి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేయకపోతే బహుశా నాకు తెలిసి వంశీ అరెస్ట్ ఇంకా జరిగేది కాదు. సాధారణంగా అందరూ రెడ్ బుక్ అని అంటుంటారు, కానీ ఇది రెడ్ బుక్ కూడా ఏం కాదు. చట్టం తన పని తాను చేసింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో కూడా ఫిర్యాదుదారుని కిడ్నాప్ చేసి మొత్తం కేసే లేకుండా చేద్దామనే గ్యాంగ్స్టర్ ఆలోచనలు. ఇది మామూలు ఆలోచనలు కావు. ఇందాక శేఖర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మీరు అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం, మీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు అని. 2019 వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉంది. మరి హత్య ఎవరు చేశారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయలేదు కదా. ఇప్పుడు ఒక మాట అండి, కొడాలి నానికి, వల్లభనేని వంశీకి, వీళ్ళకి ప్రభుత్వం మారగానే వీళ్ళని అరెస్ట్ చేస్తారన్న సంగతి వాళ్ళకి తెలుసండి. ఆంధ్రప్రదేశ్లో ఒక్కరోజు కూడా వాళ్ళు లేరండి. న్యాయస్థానాలకు వెళ్ళి మొత్తంగా అరెస్ట్ కాకోకుండా పిటిషన్లు పెట్టి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారండి. న్యాయస్థానాలు కూడా ఇచ్చినాయండి. వల్లభనేని వంశీ పరిస్థితి, కొడాలి నాని పరిస్థితి, మన దేవినేని అవినాష్ పరిస్థితి, మొత్తం వైసీపీలో ఉన్న ఈ ప్రధానమైన ఈ నేరాలు చేసిన వాళ్ళందరూ కూడా కోర్టులు అండతో తెచ్చుకున్నారు. నిజంగా వీళ్ళు చుద్దపోసలు అయితే మరి సెల్ ఫోన్ ఇవ్వచ్చు కదా, మీరు అన్నట్టుగానే న్యాయస్థానాన్ని ఎదుర్కోవచ్చు కదా. కాబట్టి జరిగినవన్నీ ప్రపంచానికి, ఆంధ్ర రాష్ట్రానికి తెలుసండి. మీకు ఒక మాట చెప్పానంటే, వల్లభనేని వంశీ అరెస్ట్ మాట వినగానే నాకు తెలిసి ఒక్కళ్ళు కూడా సానుభూతి వ్యక్తం చేయలేదండి. నిన్న అంబటి రాంబాబు గారు కూడా ఏమన్నారంటే, వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ప్రోడక్ట్, మా ప్రోడక్ట్ కాదు అన్నాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. తెలుగుదేశం పార్టీ ప్రోడక్ట్ అంటున్నాడు ఆయన. వల్లభనేని వంశీ సామాజిక వర్గం కూడా ఆయన మీద ఉమ్మేసిందే తప్ప దగ్గరికి తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అతను చేసిన ఆ ఘాతుకం అలాంటి. ఎందుకంటే అన్నం పెట్టిన చెయ్యండి. భువనేశ్వరి దేవి మోము చూసినా కూడా తల్లే గుర్తుకొస్తుంది తప్ప మరొకరు గుర్తుకురారండి. ఎందుకంటే నేను భువనేశ్వరి దేవి గారి సభల్లో పాల్గొన్న వ్యక్తిగా చెప్తున్నా. పోతే రెండోది ఏంటంటే, రాజ్యాంగం, న్యాయస్థానాలని మాట్లాడుతున్నారు వైసీపీ పార్టీ. ఇప్పుడు గుర్తుకొచ్చిందా వర్మగారు న్యాయస్థానము, రాజ్యాంగము? అమరావతి రైతులు న్యాయస్థానాలకు వెళ్ళినప్పుడు న్యాయస్థానాలకు ఏం పేర్లు పెట్టారు? న్యాయమూర్తులందరూ కమ్మోలు అని చెప్పారు. న్యాయమూర్తులందరూ చంద్రబాబు నాయుడు గారి మనుషులు అని చెప్పారు. అదేగా జరిగింది. ఓకే. తర్వాత మీకు మాట చెప్తున్నావు, స్పష్టమైన మాట. సాక్షాత్తు శాసనసభలో న్యాయస్థానాలు శాసనసభ పరిధిలో జోక్యం కలుగు చేసుకుంటున్నాయి అని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఆరోపణలు చేశారు. న్యాయస్థానాల మీద ఆరోపణలు చేశారండి. ఈ రోజున రాజ్యాంగము, న్యాయస్థానాలు, మరి అప్పుడున్న పోలీసులు వీళ్ళే. పోలీసులే మార్చలేదుగా కూటమి ప్రభుత్వం. అసలు చర్యలే తీసుకోవద్దంటారా ఏంటి?
ఏముంది ఇందులో కక్ష ఓకే, కోరిక? బాలకోటి గారు వంశీ ఏముందండి? గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ కొడాలి నాని గారు పేరు ఎక్కువ వినిపిస్తున్నది. గన్నవరం పని అయిపోయింది, ఇంకా గుడివాడ మీద పడాలి అని. నిజమా? ఆయన్ని కూడా ఏం అక్రమంగా అరెస్ట్ చేస్తారంటారా? ఏం 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 అరెస్ట్ చేస్తారు వర్మ గారు? అందరూ న్యాయస్థానాలు పోతున్నారు, డబ్బులు ఉన్నాయి, పెద్ద పెద్ద అడ్వకేట్లు పెడుతున్నారు, ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నారు. ఏం అరెస్ట్ చేస్తారు? వాళ్ళ వర్మ, బాలకోటయ్య, లేకపోతే శేఖర్ గారా, లేకపోతే గాయత్రినా? ఇప్పుడు వల్లభనేని వంశీకి చేతిలో డబ్బులు ఉన్నాయి, ఒంట్లో కొవ్వు ఉంది. ఈ రెండు ఉంటే తిరిగే ఉందండి. ఏ పని కావట్లేదు వాళ్ళకి. ఇప్పుడు ఆయన పట్టుకుంది ఎక్కడ? మై హోమ్లోనండి. హైదరాబాద్లో మై హోమ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద కెపాసిటీ? మై హోమ్ కెపాసిటీ విల్లా వచ్చి 8 కోట్లు అండి. ఇంకా నయం షార్ట్ మీద బండిల మీద తీసుకురావాలి, ఇంకా పని చేయలేదు వీళ్ళు. ఇప్పుడు జర్నలిస్ట్ అంకబాబు గారిని చొక్కా లేకుండా లుంగి మీద తీసుకెళ్లారు. అచ్చెన్నాయుడు గారిని ఫైల్స్ వచ్చినా 16 గంటలు తిప్పారు. రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి గుండెల మీద ఒకడు, కాళ్ళ మీద ఒకడు కూర్చొని కొట్టడానికి ఆ పని చేయలేదు వీళ్ళు పోలీసులు. చాలా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా కారులు ఎక్కించుకొని తెచ్చారు. భార్యకు అనుమతి ఇచ్చారు, లాయర్కి అనుమతి ఇచ్చారు, ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు. మరి ఈ రోజున ఏదో ఆయన ఏదో బాత్రూమ్ బాగలేదు, నాకు ఈ గోడలు బాగలేదు అంటారు. మరి చంద్రబాబు నాయుడు గారిని ఏం చేశారు? ఆ రోజు పొన్నవల్ గారు ఏం చెప్పారు? 73 అడుగులు ఎత్తున గోడలో భద్రంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడండి. ఆయన అత్తారిల్లా ఏంటి సౌకర్యాలు కూర్చడానికి అని మాట్లాడారు. మరి అవి కూడా వర్తిస్తాయి కదా. అందుకని నేను ఒక మాట చెప్తున్నాను, మీరు రోజా గారి ప్రస్తావన కూడా చెప్తున్నారు. నాకు తెలిసి శేఖర్ రెడ్డి గారు ఒకసారి మీరు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాల కంటే ఆనాటి మంత్రివర్గంలో ఈ కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ గారు కానీ, రోజా గారు కానీ చేసింది ప్రజల్లో విపరీతమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి మైనస్ తెచ్చిందండి. ఎక్కడ కూడా వీళ్ళు సమీక్షించుకోవాలా, వాళ్ళు కంట్రోల్ చేయాల. కాబట్టి ఇటువంటి నాయకుల పట్ల, ఎందుకంటే నేను చెప్తాను, ఇప్పుడు రోజున కన్నబాబు గారు తెలుగుదేశంలోకి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించారు. ఈ ముగ్గురిని రమ్మనండి తెలుగుదేశం పార్టీలోకి. తెలుగుదేశం పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ తీసుకోదు, జనసేన పార్టీ తీసుకోదు, ఏ రాజకీయ పార్టీ తీసుకోదండి. అందుకని కొద్ది క్యారెక్టర్ ఉండాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలు అవుతారు, ఓడిపోతారు, మళ్ళీ గెలుస్తారు, మళ్ళీ ఓడిపోతారు, సహజమే ఇది. కనీసమైన ఒక నైతిక విలువలు ఎమ్మెల్యేగా లేకపోతే అండి అవి కాపాడుకోలేకపోయారు. కాబట్టి వల్లభనేని వంశీని సాధారణమైన అరెస్ట్ అండి. ఇదే పెద్ద బోనబోంతరాలు ఒక్కర్లేదు. 90 రోజుల్లో బెయిల్ మీద వచ్చేస్తాడండి. సెక్షన్ 3 కేసు అయినా. ఏంటి ఇన్ని పేర్లు? ఏదో గ్యాంగ్ స్టార్ అట, మాఫియా అట, గన్నవరం మొద్దు సీన్ అట, ఒకటి కాదు 2